అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశిలరా, చాలామంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు ఈ యొక్క జన్మని ఎందుకు ఇచ్చాడు, అబ్బా ఈ జీవితం అనేది చాలా కష్టంగా ఉంది, నేను ముందుకు సాగలేకపోతూ ఉన్నాను, ఈ జీవితంలో పోయి 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 అలసిపోయాను, నా వల్ల కానే కాదు బా అని బాధపడిపోతూ ఉంటారు చాలామంది. అయితే అటువంటి వారి కోసం దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని గురించి ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇటువంటి మాటలు చెప్పేటటువంటి వారి కోసం. అదే ఖురాన్ గ్రంథంలోని సూర ఆరాఫ్ 7వ అధ్యాయంలోని 42వ వాక్యం. ఎవరైతే విశ్వసించి మంచి పనులు చేస్తూ ఉంటారో అటువంటి విశ్వాసులకు మేము శక్తికి మించినటువంటి భారాన్ని మేము మోపము. ఇటువంటి వారు స్వర్గస్థులు, స్వర్గంలో కలకాలం ఉంటారు అని ఇక్కడ అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క వాక్యంలో మంచి విషయం ఏమిటంటే, ఏ వ్యక్తికి కూడా మేము శక్తికి మించిన భారాన్ని మేము మోపము అని తెలియజేస్తున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే తనకు శక్తికి మించిన భారాన్ని దేవుడు మోపడు. కానీ మనుషులు కొందరు ఏం చేస్తారంటే, వీళ్ళే దేవుడు వారి మీద మోపకపోయినప్పటికీ కూడా కొన్ని రకాల బరువులను వీళ్ళే వేసుకొని అలసిపోయి ఆ యొక్క భారాన్ని దేవుడే నా మీద మోపాడని ఆ దేవుడి మీద నిందని మోపుతారు. ఇది చాలా తప్పు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బాగా వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జోబిలో ఒక 100 రూపాయలు ఉంది. ఆ వ్యక్తి 100 రూపాయలు ఇతరులకి దానం చేయాల్సినటువంటి అవసరం లేదు. 100 రూపాయలు ఉన్నాయి, నీకు ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక 30 రూపాయలు దాచిపెట్టుకో, కొరవ మిగిలిన 20 రూపాయలు దానం చేయి, చాలు అనమాట. ఇప్పుడు నీకు పెళ్ళయింది, నువ్వు 50 మంది పిల్లకాయలని కనాల్సినటువంటి అవసరం లేదు. నీ యొక్క సంపాదనకి ఒక బిడ్డ చాలు. ఒక బిడ్డను కానీ ఆ ఒక బిడ్డని పోషించు. దేవుడే నాకు ఇచ్చేస్తున్నాడని 100 మంది పిల్లల్ని కానీ నీవు దేవుడు నాకు 100 మందిని ఇచ్చాడు, ఎంత కష్టాన్ని నా మీద మోపాడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. లేదు, నీకు ఇద్దరు నువ్వు పోషించుకోగలుగుతావు, ఇద్దరిని కను చాలు. ఇది దేవుడు చెప్పేది. కానీ చాలామంది పిల్లల్ని కనేస్తూ ఉంటారు. ఆ దేవుడు ఇచ్చేస్తున్నాడు కనేస్తా ఉన్నావు, దేవుడు ఇస్తున్నాడా? దేవుడు ఇటున్నా, నువ్వు కంటున్నావు, నీ అజ్ఞానంతో నువ్వు కంటున్నావు. అది ఒకరు తాపుకోవచ్చు. దేవుడు ఆ సిస్టమ్ కూడా భూమి మీద పెట్టాడు. పిల్లల్ని కనకుండా ఎలా ఆపాలో కూడా దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. కనాలంటే కనొచ్చు, ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు. ఒక మనిషి ఒక పని చేస్తే సరిపోతుంది, 100 పనులు చేస్తాడు. అబ్బా దేవుడు నాకు 100 పనులు చూపించాడు. శక్తికి మించిన భారాన్ని దేవుడు మోపడు. నీకే నువ్వు మోపుకుంటావు. నీకు ఒక్క పని లేదు, నేను 2 పనులు చేసుకోగలుగుతాను, లేదు నేను 3 పనులు చేసుకోవాలంటే చేసుకోని కోపుకుంటే. ఓపికని మించి చెయ్యొద్దు. శక్తికి మించిన భారాన్ని నేను మోపనంటే మీరు మోపుకోకండి అని దీని యొక్క అర్థం. మీకు శక్తికి మించినటువంటి పని చేయండి. ఒక వ్యక్తి ఉంటాడు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా నమాజ్ చేస్తానే ఉంటాడు. అడిగితే నేను నా దేవుడి కోసం చేస్తున్నాను అంటాడు. నువ్వు ఈ రకాల నమాజ్ చేసినా దేవుడికి ఏమైనా వస్తుందో? దేవుడికి వచ్చేది ఏం లేదు. నీకు శక్తి ఉన్నంత వరకు నువ్వు దేవుణ్ణి ప్రార్థించుకో, దేవుణ్ణి ఆరాధించుకో. దేవుడితో నీవు ఏమైనా కావాలంటే దేవుణ్ణి అడుగు. అంతేగాని ఉదయం నుంచి సాయంకాలం దాకా దేవుడు పెట్టడు. నీకు ఓపుకుంటే నువ్వు చేసుకో, లేకపోతే లేదు. ఈ విధంగా అన్నమాట దేవుడు శక్తికి మించినటువంటి భారాన్ని మోపడు. నీ శక్తి ఎంతవరకు, నీ బలం ఎంతవరకు అంతవరకే నువ్వు పని చేయి. దానికి మించి నువ్వు పని చేయకు, దానికి మించి నువ్వు పోకు. ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్లో 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు. ఇతనికి 30,000 జీతం, కానీ 1,00,000 రూపాయలు ఫీజులో చేర్పిస్తారు పిల్లల్ని. అలా వద్దు. నీ జీతం ఎంతవరకు దానికంటే తక్కువగానే అప్పులు చేసి నువ్వు ఏదేదో కార్లు కొనుక్కొని పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్చాల్సిన అవసరం లేదు నీ పిల్లలకి. నీ శక్తి ఎంతవరకు అంతవరకు మాత్రమే నీవు ఖర్చు పెట్టు. ఇది దేవుడు చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట. ఇది మీ అందరికీ కూడా తెలియచేద్దామనేటటువంటి ఉద్దేశంతో నేను మీకోసం ఈ యొక్క వీడియోని తీసి ఇంత కష్టపడి మీకు చెబుతూ ఉన్నాను. సోదరుల మహాశిలరా, ఇది ఇందుకోసం ఏంటంటే, శక్తికి
మించి మీరు పని చేయకండి. శక్తికి మించి మీరు పనిచేసి ఆ యొక్క నేరాన్ని దేవుడి మీద మీరు మోపకండి. ఇది సోదరులారా, మహాశయులారా, మీకు కూడా ఏదైనా ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రశ్న ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది.